మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కంగారం మండలంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులను సన్మానించిన మంత్రి నూతన మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి యువతకిచ్చిన హామీలను నెరవేర్చడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే 75,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. అది అనుభవించినటువంటి చరిత్ర సారన్నది కానీ ఎంకన్నది కానీ ఎంకన్నైతే నేను కోపం వచ్చినప్పుడు తిట్టేది, మళ్ళీ పొద్దున్నే రమ్మని పిలిచేది. అట్లా రకంగా ఎందుకంటే చిన్నోడు కాబట్టి ఏదున్నా ఓపెన్ గా మాట్లాడేది. సరే మధ్యలో రకరకాల చర్చలు జరిగి తీసేయాలని అట్లా ఇట్లా అని అన్నా కూడా పద్ధతిగా ఆయనను ఈ 2 ఎలక్షన్ల వరకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసిండు. సరే రకరకాల ఈక్వేషన్స్ ఫీలింగ్స్ వచ్చినా అందరితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా వెంకన్న గారు పనిచేసిండ్రు. ఖచ్చితంగా భవిష్యత్తులో వారికి కూడా ఒక మంచి అవకాశం పదవులు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అభినందన సభకు వచ్చేసిన మన ప్రియతమ నాయకురాలు, మన ఇంటి ఆడపడుచు, మన అక్క సీతక్క గారికి వేదిక సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మన మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జిల్ప రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ చల్లా నారాయణ రెడ్డి గారికి, ఎక్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ కొత్త నీరు పోతుంటే కొత్త నీరు రావడం అనేది ప్రకృతి సహజం. అది వాగైనా చెరువైనా ఏదో జనరేషన్ అయినా. ఈరోజు యువత ఈ దేశ భవిష్యత్తు. ప్రపంచంలోనే ప్రపంచ విప్లవాలను సాధించిందే యువకులు ఎంతో మంది. ఏ రకమైనటువంటి పోరాటాలైనా, అది విప్లవ పోరాటమైనా లేకుంటే స్వతంత్ర ఉద్యమ పోరాటమైనా తెలంగాణ పోరాటమైనా యువత ముందుండి పోరాటం చేశారు. యువత అంటే వైట్ పేపర్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు వాస్తవాల మీద మాట్లాడతారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఇక్కడ ఆ యువతను తమ పంచన తమ చుట్టూ తిప్పుకొని ఏదో చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చేయలేనిది ఈ రోజు అడుగుతున్నారు. కాబట్టి యువతను మేము ఎప్పుడూ కూడా రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం. వాళ్ళు సిన్సియర్ గా సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా భవిష్యత్తు నిర్మాణం జరగాలని కూడా కోరుకుంటాం. అదేవిధంగా మండలంలో కాంగ్రెస్ పార్టీ మండలం ఉమ్మడిగా ఉన్నప్పుడు 40 సంవత్సరాల డైరెక్టర్ తెలంగాణ చల్ల నారాయణ రెడ్డి గారికి, కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి గారికి,